మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఏపీ సెట్ లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు నెక్స్ట్ ఈ మంత్ లోనే రాయబోయేటటువంటి తెలంగాణ సెట్ ఎగ్జామ్ కి ఎంతో కొంత హెల్ప్ అనేది దొరుకుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనాలిసిస్ వలన మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేటటువంటి అవగాహన కలుగుతుంది. అందుకనే నేను ఈ యొక్క అంటే టాపిక్స్ కాకుండా క్వశ్చన్ మీదనే మీకు వీడియోస్ అనేవి చేస్తున్నాను. అంటే ఏదైనా మీకు ఉపయోగపడే విధంగా నా క్లాసెస్ ఉండాలనేది నా ఆశ. సో ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఏవి ప్రాచీన భారతంలో ఉన్నత విద్యా సంస్థలు? మన ప్రాచీన భారతదేశ ఉన్నత విద్య అనేది ఇప్పుడు కాదు, ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందింది. ఎంతగా అభివృద్ధి చెందింది అంటే బౌద్ధ కాలంలో ఏర్పాటు చేసినటువంటి మొనెస్ట్రీస్, విహారాస్కి ఫారిన్ కంట్రీస్ నుండి కూడా వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు. అప్పటి ఉన్నత విద్య అనేది చాలా అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. అంతటి గొప్ప విద్యను మన భారతీయులు అందజేసేవారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే సర్జరీ అని, లేకపోతే వైద్య శాస్త్రం గురించి, లేకపోతే ఆయుర్వేద విద్య గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా అప్పుడే విద్యార్థులకి అందించినటువంటి ఘనత మన భారతదేశానికి సంబంధించింది. అయితే దీని మీద చాలా అంటే ఈ టాపిక్ అని చాలా పెద్ద టాపిక్. మనకి ఈ ఉన్నత విద్యకు సంబంధించి సిలబస్ చూస్తే ఫస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్ మీద వీడియోస్ రీసెంట్గానే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ మళ్ళీ మీరు ఒకసారి చూడండి. మన భారతదేశ ఉన్నత విద్య అనేది ఎలా ఉండేది, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఏంటి, ఉన్నత విద్యకు సంబంధించిన లక్షణాలు ఏంటి, ఆ భారతదేశంలో ఉన్నత విద్య అనేది ఎక్కడ ఇచ్చేవారు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోస్లో ఉంది. మీరు ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు. అది నలంద, ఇది ఉన్నత అంటే ప్రాచీన భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నత విద్యా సంస్థ. తక్షశిల, విక్రమశిల, ఓడంటోపురి. ముఖ్యంగా ఇవన్నీ కూడా బౌద్ధుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి మొనెస్ట్రీస్, విహారాస్. ఇప్పుడు ఇవి యూనివర్సిటీస్గా ప్రసిద్ధి గాంచినాయి. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 సి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 జాబితాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో కమిషన్స్, సెకండ్ దాంట్లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, రాధాకృష్ణ కమిషన్. రాధాకృష్ణ కమిషన్ని 1948-49లో అప్పటి యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ రాధాకృష్ణ కమిషన్. ముఖ్యంగా ఈ కమిషన్లో ఫోకస్ చేసినటువంటి అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యలో ఉన్నటువంటి లూస్కు అంటే బలహీనతలు, ఇంటర్మీడియట్ విద్యను ఇంకా ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. అంతేకాదు రాధాకృష్ణన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారానే, సూచన ద్వారానే యూనివర్సిటీ అంటే యూజీసీ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా పేరు మార్చబడింది. అంతకుముందు దీని పేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీగా ఉండేది. ఈ కమిటీ సూచనల మేరకే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా పేరు మార్చడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ఇంటర్మీడియట్ బలహీనమైనటువంటి లింకు. ఓకే, అంతే. నెక్స్ట్ మొదలియార్ కమిషన్. మొదలియార్ కమిషన్ని 1952-53లో అప్పటి మద్రాసు యూనివర్సిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మొదలియార్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారు, దేని మీద ఇది ఫోకస్ చేసిందంటే సెకండరీ విద్యకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కొఠారి కమిషన్. డిఎస్ కొఠారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్
కొఠారి కమిషన్. ఇది 1964-66లో ఏర్పాటు చేశారు. ఓకేనా. దీని రికమెండేషన్స్ ఆధారంగానే మనకు 10+2+3 అనేటటువంటి వ్యవస్థ రావడం జరిగింది. అంటే ఇది సూచించినటువంటి ఒక సూచన ఏంటంటే 10+2+3 వ్యవస్థ. అంటే 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్య అనేటటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చింది కొఠారి కమిషన్. ఓకేనా. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ. రామ్మూర్తి కమిటీని 1990లో 1986లో సూచించినటువంటి సూచనల్ని సమీక్షించడానికి ఏర్పాటు చేశారు. అందుకని దీన్ని 1986 రివ్యూ కమిటీ అని కూడా అంటారు. రివ్యూ కమిటీ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇవి మనకి 4 ఆన్సర్స్. అంటే ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి చూడండి. రాధాకృష్ణ కమిషన్ 3, అంటే ఇది బి 3, బి వచ్చేసి 4, ఓకే, సి వచ్చేసి 2, ఓకే, అండ్ డి వచ్చేసి 1, అంటే మన ఆన్సరు బి. ఓకే. దీని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. అంటే మనకి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ కమిటీస్, అవి సూచించినటువంటి సలహాలు అన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏవి సాంప్రదాయ బోధనకు సంబంధించి సరైన వాక్యాలు? మనకి కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ విద్య, నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయేతర విద్య. ఇప్పుడున్నటువంటి విద్య, మోడర్న్ విద్య అని కూడా అంటారు, ఆధునిక విద్య అని కూడా అంటారు. సాంప్రదాయ విద్యలో ఏంటంటే కేవలం ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. ఇక్కడ పరీక్షలు మాత్రమే ప్రధానంగా ఉండేవి, పాస్ అవ్వడం మాత్రం ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఇది సాంప్రదాయ విద్యకు సంబంధించినటువంటి ఒక కీ పాయింట్. నెక్స్ట్ సాంప్రదాయేతర విద్య అంటే ఆధునిక విద్య. ఆధునిక విద్య అనేది ఏంటంటే ఇది ఫార్మల్గా ఉంటుంది, ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఇక్కడ పరీక్షలు రాయడం, పాస్ కావడం మాత్రమే లక్ష్యం కాదు, వాటితో పాటు అన్ని రకాలైనటువంటి అంశాల గురించి నేర్చుకోవడం. సబ్జెక్ట్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే ఇక్కడ సబ్జెక్టు, నాన్ సబ్జెక్టు సంబంధించినటువంటి అంశాలు, సొసైటీ సంబంధించిన అంశాలు, కరెంటు విషయాలు అన్నిటిని కూడా నేర్పించాలి. అంటే ఇక్కడ ఆల్రౌండర్ డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా మనకి నాన్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. అది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. అది కూడా నేను వీడియో రీసెంట్గానే చేసి అప్లోడ్ చేశాము, చూడండి. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ చూడండి. ప్రతి పాయింట్లో కూడా మీకు క్వశ్చన్ అన్ని వస్తున్నాయి. అంటే ప్రతి టాపిక్ నుండి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. టాపిక్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను, ఈ టాపిక్ నుండి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరిగింది అని. కంపల్సరీ మనం ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్ సంబంధించిన కీ పాయింట్స్ నేర్చుకోవాలి. ఆ కీ పాయింట్స్తోనే చాలా చక్కని వీడియో చేశాను, చూడండి. సో సాంప్రదాయ బోధనకు సంబంధించి సరైన వాక్యాలు ఏంటంటే పరీక్షలో ఉత్తీర్ణులు కావడమే ప్రధాన లక్ష్యం. అవును, ఎగ్జాక్ట్లీగా ఇదే. ఈ పద్ధతి చౌకధరకు అనుగుణంగా అయినది కాదు, ఇది చౌకధర కాదు. అంటే సాంప్రదాయ విద్య ఎప్పుడు కూడా కాస్ట్లీ ఉంటుంది. ఆధునిక విద్య మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా చదువుకోవచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకోవచ్చు, కరెస్పాండెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకోవచ్చు. అంటే మనం చదువుకునేటటువంటి ఆప్షన్స్ అన్ని మన చేతిలో ఉన్నాయి కాబట్టి మన కాస్ట్కి అనుగుణంగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద కాస్ట్ ఎఫెక్ట్. కానీ అది కాదు, ఇది కాదు. ఇటుక సున్నం తరగతి గదులు అంటే ఇక్కడ దీన్ని ఏమంటే బ్రిక్ అంటే స్టోన్ బ్రిక్ సంబంధించినటువంటి 4 గోడల మధ్యనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే 4 గోడల మధ్యలోనే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కానీ ఆధునిక విద్య ఎలా ఉంటుంది? 4 గోడలు దాటి సమాజంలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాల్లో విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తారు. అది ఆధునిక విద్య. కానీ సాంప్రదాయ విద్య అంటే 4 గోడలకు సంబంధించినటువంటి విద్య. 4 గోడల మధ్య పాఠశాలలో ఏం చెప్తారో అదే చెప్తారు, అంతకు మించి ఏమీ చెప్పరు. ఇది కూడా కరెక్టే. దీనిని ఆచారాధారిత అభ్యసనం, బేసిక్స్ వైపు మరలిపోదాం అని అంటారు. ఆచారాధార నిజంగా చెప్పాలంటే సాంప్రదాయ విద్య అంటేనే
మన ఆచార సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు గురించి బోధించేటటువంటి విద్య. ఇక్కడ ఎక్కువగా సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మాత్రమే, మన ఆచార సాంప్రదాయాలు, కల్చరు, వీటి గురించి మాత్రమే బోధిస్తారు. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 1, 3, 4. 1, 3, 4. ఇక్కడ 4 రాలేదు, సో ఇది మన ఆన్సర్ 1, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. మత మరియు నైతిక విద్యా బోధన పాఠశాలలో జరగాలని సూచించిన కమిటీ ఏది? ఇది శ్రీ ప్రకాష్ కమిటీ. ఇది 1959లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో విద్యార్థులకి ప్రాథమిక స్థాయి నుండే విలువలకు సంబంధించినటువంటి విద్య అందించాలి అని సూచించినటువంటి కమిటీ. మతపరమైనటువంటి మరియు నైతిక, అంటే మతపరం అంటే మతాన్ని ఇక్కడ ప్రోబ్ చేయడం కాదు, మంచి చెడుకు సంబంధించినటువంటి దాన్ని చెప్తూ వాళ్ళలో నైతిక పరమైనటువంటి ప్రవర్తనని తీసుకొచ్చేటటువంటి విధానాన్ని సూచించినటువంటి కమిటీ ప్రకాష్ కమిటీ 1959లో ఏర్పాటు చేశారు. సో మన ఆన్సరు సి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ కొత్త ప్రతిపాదనలు 2019 నూతన జాతీయ విద్యా విధానం డ్రాఫ్ట్ లో పొందుపరచబడ్డాయి? 2019లో ఏర్పాటు చేసినటువంటి NEPలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి? 5+3+4+4 వ్యవస్థను నూతన డిజైన్ ప్రతిపాదించింది. ఇది కరెక్టే. ఉపాధ్యాయ విద్యా కళాశాల స్వతంత్రంగా 2030 తర్వాత పనిచేయు. ఇది రాంగ్. ఇంటర్మీడియట్ విద్యను మాధ్యమిక విద్యలో విలీనం చేయడం. ఇది కనబడుతుంది కదా. ఇది 4 సంవత్సరాల విద్య ఏంటంటే ఇక్కడ మనకి 8, 9, 10, 11, 12 ఈ 4 సంవత్సరాల విద్య అనేది ఇంటర్మీడియట్ తో కూడా ఉంటుంది. అంటే +1, +2 అంటాం. ఇక ఇంటర్మీడియట్ ఉండదు. పాఠశాల విద్యలో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యను కూడా బోధిస్తారు. ఇది కరెక్టే. అన్ని ఉన్నత విద్యా సంస్థలు 4 రకాలుగా విభజించాలి. అంటే అన్ని ఉన్నత విద్యా సంస్థలు 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఇక్కడ మనకి HECI గురించి నేను చెప్పాను, ఈ టాపిక్ కూడా ఉంది. NEP 2020 సంబంధించినటువంటి కీ పాయింట్స్ సంబంధించిన ఒక వీడియో చేశాను. అంతేకాకుండా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి 4 వెర్టికల్స్ అనేటటువంటి టాపిక్ కూడా చేసి ఉంచాను. సో ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసి 1, 3, 4 సి ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కళాశాలలు కలిగినటువంటి అగ్రస్థానంలోని 3 రాష్ట్రాలు ఏవి? ఎక్కువ కళాశాలలు ఉన్నటువంటి రాష్ట్రాలు అది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ వీడియో కూడా ఉంది. మనకి ఉన్నత విద్యకు సంబంధించి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఆటోనమస్ యూనివర్సిటీస్, ఇలా సెంట్రల్ యూనివర్సిటీస్. ముఖ్యంగా ఎక్కువగా స్టేట్ యూనివర్సిటీలు ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నా పాత వీడియోస్లో ఉంది. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు ఆ టాపిక్ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్లో UGC నెట్లో సెట్లో అడుగుతూ ఉన్నాడు. అంటే మన ఉన్నత విద్యకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సంస్థలు, యూనివర్సిటీస్ గురించి. ఓకేనా? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు ఉన్నాయన్నమాట. ఫేక్ యూనివర్సిటీస్ కూడా ఉత్తరప్రదేశ్లో ఎక్కువే ఉంటాయి. ఫేక్ యూనివర్సిటీస్ బీహార్లో ఉండేవి అసలు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ సంవత్సరంలో భారతదేశ UGC ఏర్పాటు చేయబడింది లేదా స్థాపించబడింది? UGC
1953లో. అయితే ఇక్కడ ఒక అంశం చెప్పాలి. 1953లో ఇది పార్లమెంట్లో అప్రూవ్ చేసుకోబడింది. 1956లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇది పాస్ అయింది. పార్లమెంట్ యాక్ట్ ద్వారా పాస్ అయింది. ఇది అప్రూవ్ చేసినటువంటి సంవత్సరం 1956 అనేది పార్లమెంట్ యాక్ట్ ద్వారా పాస్ అయినటువంటి సంవత్సరం. అప్పటి నుంచి యూజీసీ తన కార్యక్రమాలను కొనసాగించడం ప్రారంభించింది. ఓకే, ఈ రెండు డేట్స్ అంటే ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే ఏ సంవత్సరంలో పార్లమెంట్ యాక్ట్ ద్వారా యూజీసీ అప్రూవల్ అయింది అంటే 1956. పార్లమెంట్ లో అప్రూవ్ చేసుకున్నటువంటి సంవత్సరం ఏది 1953. 8th క్వశ్చన్, కింద ఇచ్చిన వాటిలో సరిగా జతపరచనిది ఏది? అంటే ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, ఇది చీ కాదు చ, జతపరచనిది ఏది? అందుకనే మీరు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంగ్లీష్ కూడా చూడాలి. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ ఉంటుంది, తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ అంటే ప్రామినెంట్ అన్నమాట. జతపరచనిది ఏది అంటే అక్కడ ఏంటంటే రాంగ్ ఏది అని అడుగుతున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ హైదరాబాద్, ఇది కరెక్ట్ సెంటెన్సే. దీన్ని 1976లో స్థాపించారు హైదరాబాద్లో. ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి రీసెర్చ్ చేయడానికి, అంటే అగ్రికల్చర్ని ఉత్పత్తుల్ని పెంచడానికి, అగ్రికల్చర్లో కొత్త కొత్త వంగడాలు తీసుకురావడానికి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి నూతనమైనటువంటి అంశాలని, నూతన విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ యొక్క అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అనేది 1976లో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ బెంగళూరు, ఇది 1974లో ఏర్పాటు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ భూపాల్, ఇది రాంగ్. ఎందుకు అంటే ఇది భూపాల్లో కాదు, డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్లో ఉంది. యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953 టు ట్రైన్ ద ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ద ప్రాపర్ వే. అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఫారెస్ట్ సంబంధించిన అంశాల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి, ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేది అందించడానికి ఏర్పాటు చేయబడింది డాక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్లో 1953లో. తర్వాత దీనికి బ్రాంచ్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి, త్రిపురలో కూడా ఉంది ఇది బ్రాంచెస్ ఉన్నవి, కానీ ప్రీమియర్ ఆర్గనైజేషన్ మాత్రం డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైక్రాటీ, ఇది రాంచీలో ఉంది. ఇది 1819లో ఇక్కడ రాస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. 1819లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని స్థాపించింది. ఇది చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట, చాలా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. ఆల్మోస్ట్ ఆల్ ఇది శిథిలావస్థకుని, తర్వాత దీన్ని మన గవర్నమెంట్ దీన్ని మళ్ళీ రీబిల్డింగ్ చేస్తున్నారు. రాంచీలో ఉంది అన్నమాట. 1819లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఇది 4. అయితే మనకి రాంగ్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ భూపాల్లో కాదు, డెహ్రాడూన్లో. నైన్త్ క్వశ్చన్, కింద ఇచ్చిన వాటిలో యూజీసీ విధులకు సంబంధించి సత్యమైనది ఏది, నిజమైనది ఏది? యూజీసీ విశ్వవిద్యాలయ విద్యను ప్రోత్సహించడం, సమన్వయం చేయడం. యూజీసీ ఇది ఒక ప్రధానమైనటువంటి విధి. విశ్వవిద్యాలయ విద్యను ప్రోత్సహించడం, సమన్వయం చేయడం అంటే ఇక్కడ డిఫరెంట్ స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీస్ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అంటే నాన్ టెక్నికల్ ఉన్నత విద్యను అభివృద్ధి చేయడానికి కావలసిన సహాయ సహకారాలు యూనివర్సిటీస్కి అందిస్తుంది. కనీస విద్యా ప్రమాణాలు రూపొందించడం, ఇది కాదు. కనీస విద్యా ప్రమాణాలని యూజీసీ ఏర్పాటు చేయదు. కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు
నిధులను అందిస్తుంది. ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు నిధులను అందించేటటువంటి ఒక ఆర్గనైజేషన్ యూజీసీ. కానీ ఇది ఇప్పుడు దీని ప్లేస్లో మనకి హెచ్ఈసిఏసిలో ఉన్నటువంటి ఒక కమిషన్ వచ్చింది. ఆ టాపిక్ చూడండి. ఇప్పుడు మనకి యూజీసీ కానీ ఎన్సిటిఈ కానీ ఏఐసిటి కానీ లేవు. ఈ 3 ప్లేస్లో హెచ్ఈసిఏని ఒక అంబ్రిల్లా టర్మ్ని తీసుకురావడం జరిగింది. కళాశాలకు అనుబద్ధతను ఇవ్వడం అంటే అప్లియేషన్ అంటారు. కళాశాలకు అప్లియేషన్ అనేది ఇవ్వదు. ఎందుకంటే కళాశాలకు అప్లియేషన్ ఇచ్చేది, అప్లియేటెడ్ నెంబర్ ఇచ్చేది ఎవరంటే యూనివర్సిటీస్ వాటి అండర్లో ఉన్నటువంటి కళాశాలకు అప్లియేషన్ అనేది ఇస్తుంది. ఓకే, సో మనకి కరెక్ట్ ఉన్నటువంటి 1 and 3 ఇది కరెక్ట్. 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో భారతదేశంలోని ఉన్నత విద్య సంబంధించి తృతీయ పార్శ్వం అని భావించబడుతున్నది ఏది? ఉన్నత విద్య సంబంధించి 3 డైమెన్షన్స్ ఉన్నాయి. 3 డైమెన్షన్స్, 3 పార్శ్వాలు. అది ఒకటి, ఫస్ట్ వన్, నెంబర్ 1 బోధన, నెంబర్ 2 పరిశోధన, నెంబర్ 3 విస్తరణ. ఓకేనా? ఇక్కడ తృతీయ అని అడిగారు కాబట్టి మన ఆన్సర్ విస్తరణ అనేది కింద చాలా రకాలైనటువంటి సబ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకి అడల్ట్ ఎడ్యుకేషన్, కంటిన్యూ ఎడ్యుకేషన్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అనేవన్నీ కూడా విస్తరణ కిందకి వస్తాయి. అంటే ఉన్నత విద్యను ఎక్స్టెండ్ చేయడానికి ఏవైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో అవన్నీ కూడా విస్తరణ కిందకే వస్తాయి. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఎవరైనా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే అడల్ట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అది. ఈ విధంగా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఏవేవి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా విస్తరణలో భాగంగా ఉంటాయి. బోధన, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి టీచింగ్ సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ కూడా బోధనలో ఉంటే. పరిశోధన అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి నూతన విధానాలు, నూతన పద్ధతులు, నూతనమైనటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా పరిశోధన ద్వారా బయటికి వచ్చి అవి నూతన అంటే ఉన్నత విద్యను ఇంకా అభివృద్ధి చేయడానికి సహకరిస్తాయి. ఇవి మనకి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజీసీ నెట్కి కానీ సెట్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి నా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మీకు వీడియోస్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేకపోతే మెటీరియల్ కానీ, మాక్ టెస్ట్లు కానీ కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు సెట్ ఎగ్జామ్, తెలంగాణ సెట్ ఎగ్జామ్ ఉంది. ఆ సెట్ ఎగ్జామ్కి అయితే నేను అందించలేను, కానీ నెక్స్ట్ కండక్ట్ చేసేటటువంటి నెట్ కానీ సెట్ కానీ కంపల్సరీ మా వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్, మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీకు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.